బయటికి తీసుకెళ్తాం సార్ అంటే తీసుకోకుండా మేము ఇక్కడనే సాధ్యమవుతుంది, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తాము, ఇన్నే మీకు అవైలబుల్ ఉంది, మొత్తం ఇక్కడనే ఉంది, మీకు ఇక్కడనే ట్రీట్మెంట్ న్యాయం జరుగుతుంది, నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా అని మమ్మల్ని ఈ విధంగా చేసి మా లోపల ఉన్న డబ్బులన్నీ కాల్ చేసింది సార్. అట్లా కూడా మేము దానికి ఇదే మా పేషెంట్ బతకాలి, మామే బతకాలి అనే ఉద్దేశంతో బతకాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు చేసిన కూడా లాస్ట్ ఏం లేదు, ఆటో లాస్ట్ 5:30 6 గంటలకు మొత్తం అయిపోయినాక అప్పుడు ఎప్పుడు చనిపోయిందో కానీ 6:30కు మాకు ఇంటిమేషన్ ఇచ్చి 6:30కి ఇస్తాం. అప్పుడు ఆ టైంలో ఓన్లీ ఫీవర్ తోటి ఆమె ఆమెనే మెట్లపోయి ఎక్కిపోయి ఆమె ఏదో మామూలు ట్రీట్మెంట్ తో నేను బయట పడతా అంటే పోతే ఆమెకు హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో నీరు వచ్చిందని చెప్పి జైన్ చేసుకొని లంగ్స్ ప్రాబ్లం ఉంది, సీరియస్ ఉంది, క్రిటికల్ గా ఉంది, ఆక్సిజన్ పెట్టాలని ఆక్సిజన్ పెట్టించిండు. ఎంత అమౌంట్ అయినా కూడా ఇస్తాము, 1,50,000 వరకు ఖర్చు ఎంత అయితే అంత ఇచ్చినాం సార్. మేము డబ్బుల విషయంలో ఏం ఆలోచన లేకుండా ఇచ్చినా కూడా ఇంకా క్రెడిట్ అవుతుంది, పెరుగుతుంది అని లాస్ట్ గుంటే ఈ పరిస్థితి చేసిండు. లాస్ట్ గుంటే ఈ విధంగా డెడ్ బాడీ మొత్తం ఇచ్చేసి మొత్తం 1,50,000 వరకు మేము ఖర్చు ఇక్కడ ట్రీట్మెంట్ యాక్చువల్ ఖర్చు పెట్టాం సార్. మేము ఇక్కడ మొత్తం రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని విధాలా మేము ఇచ్చేసినాము. మాకు ఈ విధంగా చేసి లాస్ట్ కు డెడ్ బాడీ ఈ పరిస్థితిలో తీసుకొచ్చి లాస్ట్ కు ఏం లేదు వెళ్ళిపోయింది ఆమె అని చెప్పిండు. ఇంకా అంతా ఆ పరిస్థితిలో మాకు ఇటువంటిది అన్యాయం, ఇటువంటిది అరాచకంగా, ఇటువంటి డెడ్ బాడీ చెప్పలేదు సార్. ఫస్ట్ చెప్పింటే మేము ఎక్కడన్నా బయటకు తీసుకెళ్తాము, నిమ్స్ కి తీసుకెళ్తాం సార్, మాకు నీ నుంచి కాకపోతే చెప్పండి అంటే లే మేము ఎస్వేస్కి వెళ్తామంటే ఎస్వేస్ డాక్టర్లు అంతా నేను ఇక్కడ చేసుకుంటా, వాళ్ళు నేను 3 years నుంచి నా అనుభవం ఉంది, ఎస్వేస్ అనుభవం ఉంది నాకు, నేను ఇక్కడే క్రెడిట్ చేసి నేను నీకు ఏదైనా 99% నీకు చేసేదే చేస్తా అని చెప్పి ఈ విధంగా చేసుకొచ్చి లాస్ట్ కుంటే 6 గంటలకు మాకు ఏం లేదు వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పి డబ్బులు కట్టించుకున్నాక డబ్బులు 25,000 25,000 30,000 40,000 ఇట్లా మొత్తం ఎంత మెడికల్ కి సంబంధించింది కానీ ల్యాబ్ కి సంబంధించి మొత్తం డబ్బులు కట్టించుకున్నాక లాస్ట్ ఫైనల్ గా డెడ్ బాడీ లేదు వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి మాకు న్యాయం కావాలి.